ఆయన కోపం రావచ్చు కానీ వాళ్ళందరూ వాళ్ళ అభిమానులందరూ తెలుసు. అపాయింట్మెంట్స్ విషయంలో కూడా లోకేష్ గారు ఎలా ఉన్నారు. లోకేష్ గారు ఒక నిజంగా చెప్పాలంటే హేళన చెక్కిన శిల్పం అండి. ఆయన పప్పు గిప్పు అంటే నేను హేళన చెక్కు. ఆయన రెడ్ బుక్ అని మీరు ఊహించారా? ఆయన ఎలా ఉండేవారు అప్పుడు? ఇవాళ మీరు డైరెక్ట్ అనగానే ఆయన చూస్తే కొంచెం భయపడే సిచ్యువేషన్ కూడా వచ్చింది కొంతమందికి. ఫ్యాక్ట్ ఇది. ఎందుకని ఆయన మా హేళన చెప్పిన శిల్పంలో చెక్కున్నారు. రాహుల్ గాంధీ గారి పప్పు నుంచి హేళన చెక్కిన శిల్పంగా చెక్కుంటూనే ఉన్నారు. కానీ ఫర్ రైట్ రీజన్స్ అవ్వాలి. ఆయన ఎప్పుడైతే ఆయన చుట్టుపక్కల ఉన్న సానా సతీష్ గారు ఇంకా రాజేష్ గారిని పేర్లు వస్తున్నాయి. ఆయన ఎవరు మెట్ దెమ్. పవర్లో ఉన్నప్పుడు ఏదో 4 పేర్లు వస్తాయి. ఎవరు మెట్ దెమ్. బట్ సిచ్యువేషన్ ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్, పబ్లిక్ యొక్క దాన్ని బట్టి ఆయన కొన్ని చోట్లకే కొన్నిటికే పరిమితం అయిపోయారన్నమాట. సవరించుకుంటే మంచిదండి. మీరే సకల శాఖ మంత్రి అంటారు, మళ్ళీ కొన్నిటి పరిమితం అయ్యారు. అదేనండి, ఆటలో కొన్ని కార్యక్రమాలకి సాధ్యమవుతుందా సార్? ఒక పర్సన్ ఇన్ని చూడడం అనేది సాధ్యమవుతుందా? సాధ్యమే. పైగా వాళ్ళు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు ఇప్పటికి రెగ్యులర్గా. చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు. కంపారిటివ్లీ నాకు తెలిసి అధికారంలో ఉన్న పార్టీ పైన అంత కాన్సన్ట్రేట్ చేసి పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని వచ్చిన వాళ్ళ 5 గంటల సేపు మొన్న నారా లోకేష్ రావటం అంట. నాకు ఆయన ఇంకొకళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీ. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇబ్బంది పడుతుంది కానీ మనసు వాళ్ళ పదవులకి ఎందుకు ఇబ్బంది తీసుకురావటం. కానీ ఆయన రావటం ఇలా కూర్చొని తోడిదిట్టి వెళ్ళిపోవటం లేదు. 4-5 గంటలు కూర్చొని మొన్న వినతి పత్రాలు తీసుకున్నారు ఆయన. ఏమంటే కొంతమందికి ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, పార్టీ కార్యకర్తల కోసం అక్కడ త్యాగం చేసిన వాళ్ళు ఎవరు నాకు పరిచయం లేదు. త్యాగం వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పిన అభిప్రాయం ప్రకారం కొంతమంది న్యాయం జరిగి ఉండొచ్చు. అత్యధిక మంది అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఓకే. బాధలు పడ్డారు వాళ్ళు. ఓకే. వ్యాధులను గురైన వాళ్ళు. ఓకే. వాళ్ళ కనీస న్యాయం అనేది జరగట్లేదు అనేది అభిప్రాయం. కొంతమంది జరగండి, నేను మొత్తం జరగలేదని చెప్తాను. వినిపిస్తున్న మాట నాతో కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. 1750 కోట్లతో నారాయణ గారు అనౌన్స్ చేశారు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాం అక్కడ అని. అవసరం ఉందా? తప్ప అదేమన్నా? అసలు నారాయణ గారికి ముందర చాట్ల శ్రీరాముల దగ్గర ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకు? ఆయనకి ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకు విగ్రహం పెడుతున్నావు ఇంత డబ్బులు అవుతుందని చెప్పి నేను తప్పు దాంట్లో కాదండి. నేను చెప్తున్నాను, యాక్చువల్ 2 పనులు చేయాలి. ఓ పక్కన మనం మెడికల్ కళాశాల విషయంలో ఏం మాట్లాడుతున్నాం అనేది మనం అంటే పబ్లిక్ మాట్లాడుతాం అనేది వాళ్ళకి తెలియదండి. కళ్ళు మూసుకుని కబోదులు కాదు కదా వాళ్ళు, లేకపోతే కాదు కదా. ఇవాళ అసలు అది ఒక తెలుగు ప్రాంగణంకి అయ్యే ఖర్చు 1750 కోట్లు. విగ్రహానికి ఎంత ఖర్చు అవుతుందో వివరణ ఇవ్వాలి. ఆయన మాట్లాడుతున్న విగ్రహానికి 1750 కోట్లు కాదండి. ఇక రిపీటింగ్ అగైన్ అండి. ఆ ప్రాంగణం ఖర్చు ఎంత, దాంట్లో విగ్రహం ఖర్చు ఎంత. నేను రాత్రి కూడా అయితే మున్సిపల్ గెస్ట్ ఆఫీస్ ప్రెసిడెంట్ ఎవరిని అడిగాను, మున్సిపల్ శాఖను అడగండి అన్నారు. మున్సిపల్ శాఖ వాళ్ళ దగ్గర మంత్రి గారు అన్నారు వివరాలు ఇంకా రాలేదన్నారు. నేను కనుక్కుంటానండి. రెండోది ఈ సమయంలో మాత్రం నిజంగా కనుక తెలుగు ప్రాంగణానికి డెవలప్ చేసుకోవచ్చు. విగ్రహానికి డొనేషన్ ఇచ్చేవాళ్ళు అనే విగ్రహం కాస్ట్ వరకు చుట్టుపక్కలంతా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టచ్చు. నెంబర్ ఆఫ్ విభాగాలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సాంస్కృతిక కార్యక్రమాలు చేయవచ్చు. విగ్రహానికి డొనేషన్ ఇచ్చేవాళ్ళు బాగా మంది ఉన్నారండి. అమెరికాలో తానా తందానా అని చాలా ఉంది. దాంట్లో తానా తందానా అని తందాన కాదు కాదండి, తానానే. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంతకన్నా చెత్త. రిపీటింగ్ అగైన్, కొంతమంది మంచి వాళ్ళు అంతకన్నా చెత్త హీనంగా ప్రవర్తించే ఒక దిక్కుమాలిన సంత కూడా ఉన్నారు దాంట్లో. తానాలోనా? ఎస్. ఏంటి మీరు అంత గట్టిగా చెప్తున్నారు? ఎట్లా చెప్తానండి, స్వీయ అనుభవం. కానీ తర్వాత మనం ఒక ఎపిసోడ్గా చెప్తాం. సరే, ఇవాళ చెప్తాను. ఇవాళ వాళ్ళందరికీ బాగా డబ్బులు ఉన్న చాలామంది ఉన్నారు. అలాగే ఇక్కడ డొనేషన్, నేను కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఒక చోట ముఖ్య దాతగా ఉన్నాను. ఆ విగ్రహం కూడా ఆయన అభిమానించే వాళ్ళు ఉంటే డెఫినెట్గా వస్తే పెద్ద ఇష్యూ కాదు. ఇంకా ఆ విగ్రహం పెట్టమనండి, ₹1,00,000 నాతోనే మొదలు పెట్టమనండి, ఇస్తాను. అలాగే అనేక మంది తాడిత పీడిత వర్గం ప్రజానీకులను అనేక మంది కూడా రూపాయి కూడా తీసుకోమనండి. వాళ్ళ విగ్రహంలో తను ఉంటుంది. అలా తాను అమేకమై ఆయన విగ్రహానికి ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టడం సరే. విగ్రహానికి మిగతా ప్రాంగణానికి నిజంగా 1750 కోట్లు, విగ్రహానికి 250 కోట్లు అయిందనుకోండి. మిగతాది ఖర్చు పెట్టమనండి, తప్పులేదు. ఒక సాంస్కృతిక అందం లేకుండా పోయింది. హైదరాబాద్ లలిత చాలా ఉన్నాయిలేండి, చాలా రవీంద్రబాద్ చాలా ఉన్నాయి. అక్కడ మేము తుమ్మలపల్లి కళాక్షేత్రం తప్ప హనుమంతరావు గ్రంథాలయానికి మేము మీటింగ్ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి ఏంటండి? మాకు 3-4 సంస్థలు చూపించండి. సో దానికి డబ్బులు ఖర్చు పెట్టడం, దానికి విగ్రహం వరకు కూడా అద్భుతంగా చేయగలిగిన విగ్రహం కాస్ట్ వరకు మహిళకు దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, 15 కూడా పెట్టుకోమండి. దీనికి మాత్రం అది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అంత అవసరం లేదు. సరే, కమింగ్ బ్యాక్ టు, ఎందుకంటే మిగతా బేసిక్ నీడ్స్ ఉన్నాయండి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం విగ్రహం కాస్ట్ వరకు ఏదైతే ఉందో కొంతైనా ప్రభుత్వం ఇచ్చి మిగతా ప్రజల దగ్గర నుంచి ఆహ్వానించమనండి. వాళ్ళ అభిమానులు అనేక సంవత్సరాలు వీళ్ళందరూ చేయాలి. ఈ పరిస్థితుల్లో ఓ పక్కన కేసీఆర్ గారు
నా ప్రభుత్వం బాజప్తా ప్రభుత్వం, నాది మిగులు ప్రభుత్వం అని చెప్పి పెట్టుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆరోపించింది, జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం పెట్టారంటే అంబేద్కర్ కాస్ట్ ఎంత అయిందో అప్రాక్సిమేట్లీ 100%. 300 కోట్లు ఎంతో అయింది. 300 అది కూడా కోట్లు అయినా కింద చాలా ప్రాంగణం ఉంది. ప్రాంగణం ఉంది. పైగా ఆ లైబ్రరీ స్థలం విలువ దాదాపు పెద్దదే 2000 కోట్లు అంటండి, అప్రాక్సిమేట్లీ 150 కోట్ల ఆ విలువ. పీడబ్ల్యూ గ్రౌండ్స్ విలువ, ఆ స్థలం విలువ కూడా కలుపుకుంటే 2000 కోట్లు అంటున్నారు. డిఫరెంట్ ఇష్యూ. బట్ అంబేద్కర్ గారికి మా లాంటి వాళ్ళకి మా మీద ఉన్న అది కూడా విగ్రహం మాత్రమే కాదు, స్టడీ సెంటర్ ఉంది దాని కింద కూడా. స్టడీ ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి, కళా కేంద్రాలు, సాంస్కృతిక కేంద్రాలు, స్టడీ సెంటర్ ఇక్కడ పెడుతున్నారు. అది వేరే సంగతి. కానీ విగ్రహం మాత్రం నా అభిప్రాయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు అంటే నాకేం కోపం లేదు కదండి. ఎవరికి ఎందుకు ఉంటుంది నాకు కోపం? కొంతమందికి అభిమానిస్తారు ఉండొచ్చండి అందరూ. విషయం చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారులేండి. ఉమ్. ఆయనలో లోపాలు కొన్ని ఉంటాయి, మానవమాత్రుడు కదండి. కానీ ఇవాళ తెలుగు రాష్ట్రంలో ఒక బలహీన వర్గాలని కాదు, ఒక చరిత్రకారులు, ఒక యుగ పురుషుడు నేను అన్నగానండి, ఒక చరిత్ర సృష్టించిన గొప్ప వాళ్ళలో ఒకడు డెఫినెట్గా. ఇవాళ ఆయనకి తగు రీతిలో ఆయనకి గౌరవించుకోవాలి. కానీ ఈ సమయంలో ఆయన మీద విగ్రహం పెట్టి మిగతా వాళ్ళని వ్యతిరేకం చేద్దాం. నన్ను ఏది ప్రభుత్వం డబ్బులు ఇంత ఖర్చు పెట్టి విగ్రహం మొదలు పెట్టండి. అంటే ఇట్లాంటి ప్రభుత్వం కొంత చేస్తే ఖర్చు. అనవసరంగా నెగిటివిటీ ఆయన మీద ప్రభుత్వం create చేస్తుంది. నెగిటివిటీ ఆయన మీద ఏర్పాటు చేస్తున్నారు. అవును. ఆయన నిజంగా గుండెలు పెట్టుకుని అభిమానం చేసే బ్యాచ్ అండి అది. ఎన్టీ రామారావు గారు దింపేసినప్పుడు 84లో ఎక్కడో బయట చదువుకుంటాను, చదువు మానేసి వచ్చి నిలబడి మా పాలకొల్లో అఖిలపక్ష కమిటీలో మొత్తం తిరిగి రాష్ట్రం వాళ్ళ నా పేరే ఉంటుందండి అక్కడ. తీయండి పత్రికలు. నా రామారావు గారి మీద అభిమానం ఉంది. ఉమ్. ఆయన 82లో పార్టీ పెడతాను ఇప్పుడు నేను 80 కోట్లో వెళ్ళిపోయానండి. ఆ ఇంటికి వెళ్తే అక్కడ లేదంటే ఊటీ వెళ్తే అక్కడ పైగా డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడొచ్చాను. ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. వీళ్ళకి అంత ప్రేమ లేదంటారా ఇప్పుడు నారాయణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి? నారాయణ గారికి ప్రేమ, చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రేమ లేదా? ఏమో లోకేష్ గారికి ఉందేమో, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పార్టీ పెట్టిన ఉంటుంది. కానీ నేను అంతకుమించి మాట్లాడండి. మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలండి? మీకు తెలీదా? మీరు విచిత్రంగా మీరు నన్ను ప్రశ్నిస్తారు. మీరు చెప్పండి కదా. మాకన్నా ఆయనకి అంత అభిమానం లేదు, మీరు మాకున్నంత అభిమానం ఆయనకి లేదు. చాలు కదండి. అభిమానం తక్కువ ఉందా లేకపోతే నా మీద అభిమానం తక్కువ ఉంది. మాకు ఎన్టీ రామారావు గారు మా అభిమానం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? విగ్రహం వద్దని మాట్లాడలేదు కదా. విగ్రహంతో మామూలుగా పెట్టండి. ప్రజలు ఎందుకు వ్యతిరేకం చేస్తారు? డబ్బులు డొనేషన్ తీసుకోండి అంటున్నాను నేను. ప్రజల దగ్గర, మిగతా సంస్థల దగ్గర ఇచ్చేవాళ్ళు ముందు వీళ్ళకి అంటే అభిమానం ఉంది అన్నారు. అంటే నాకు డౌట్ వచ్చి దేని వీళ్ళకి అభిమానం ఉంది అన్నారు సారు. సో అనేక మంది అది అభిమానం చూపించుకోవడానికి చాలా ఉంటాయండి. పథకాలు ఏమైనా పేర్లు తీసేస్తారు, నొసటితో ఎక్కిరిస్తే నోటితో నవ్వుతా నొసటితో ఎక్కిరిస్తే సిస్టమ్ కాదండి. మా అభిమానం ఉంటే నిజంగా ఆయన ఆశయాలని అమలు చేయమనండి. ఆయన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టమనండి. వెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర గులాంలా తయారు చేస్తా, గులాంలా తలకాయలు ఊపుతా, నా తెలుగు జాతి గొప్పదనం, ఆయన గొప్పదనం అంటే కదా. ఆయన చెప్పింది, ఆశయాలు చెప్పిన వాళ్ళే నిజమైన ఆయనకి వారసులు. నిజమైన వారసులు ఆయన ఆశయాలు పాటించేవాళ్ళు. అంతే కదా. దేశ చరిత్రలో నేను చెప్తాను, దేశ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఆయన. ఎలాగా మీకు మహిళలకి ఆస్తి ఎక్కువ పెట్టింది, మళ్ళీ దేశ చరిత్రలో ఈయనే కదండి రాష్ట్రాల్లో. కాదు సార్, ఎందుకు అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేశారు కదా. భారతీయ జనతా పార్టీలో తలకాయ తాకట్టు పెట్టి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఏకైక వ్యక్తి ఆయనే అండి. ఎన్టీ రామారావు కష్టం వస్తే భారతీయ జనతా పార్టీ వచ్చింది కదా. భారతీయ జనతా పార్టీ తలకాయ తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడు సారీ ఎన్టీఆర్ గారి కోసం నిలబడింది కదా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆ రోజు వాజ్పేయి గారు వచ్చారు, నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు ఏమండి, నేను వ్యక్తి కలిసి పనిచేయడం, వాజ్పేయి గారు పనిచేసినప్పుడు నేను తప్పను. వాజ్పేయి గారు గారిని గౌరవిస్తాను. అది వేరే, అది భారతీయ జనతా పార్టీ. ఇది ఉత్తర భారతీయ ఆదాని పార్టీ. మీ పర్సెప్షన్, నా పర్సెప్షన్ ఏంటి? ఇవాళ 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ చేస్తే 40 మందిలో నేను లిస్ట్ ఇస్తాను, మీరు ప్రకటించండి. ఒక్కడు సౌత్ ఇండియన్ లేడు. ఏమన్నారు? ఉత్తర భారతీయ జనతా పార్టీ దక్షిణాది నల్లళ్ళు వీళ్ళు నీగ్రోల కన్నా ఆయన మాట్లాడే దిక్కుమాలు మాట్లాడితే నా దేశ ప్రధానమంత్రి మా అండకు రాలేదు. అది నో, దక్షిణాది గురించి మాట్లాడారు. దక్షిణాది మహిళలు, కేరళ మహిళల గురించి, సెక్స్ గురించి మాట్లాడారు. వీళ్ళు వాళ్ళని చూస్తే సెక్స్ అలాంటి మాట్లాడితే ఎందుకు ఖండించలేదు? భారతదేశానికి 7 ఏళ్ళుగా ఆర్థిక శాఖ మంత్రి దక్షిణాది నుంచి ఉన్నారు. ఎవరండి? భారతదేశానికి ఉల్లిపాయ తింటే ఆవిడ మాట్లాడండి. ఏమండి, అందరూ చేసుకుని అక్కడ కిమ్ చక్రవర్తి కూడా ప్రజాస్వామ్యం ఒకటి పెడతారా? దాని గురించి అంటలేదు నేను. అప్పుడు ఈవిడ ఏమైపోయారు? ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు ఏమైపోయారు? ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ ఏం చేశారు? ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించిన, ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించిన మంత్రి ఈ హిందీ రానాళ్ళు దేశద్రోహులు, దేశం వదిలి దొబ్బేయాలంటే మేము దొబ్బేయాలా? వాళ్ళు దేశం దాన్ని తెలుసుకొచ్చారు. దేశ మూలవాసులు మేము, ఈ ద్రావిడ వాసులు మేము, అసలు హైందత్వానికి ప్రత్యేక మేము. వాళ్ళెవరు? ఆర్య సనాతనవాదుల గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించాలి. అది చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించాలి, ఆర్య సనాతనవాది ప్రశ్నించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి. ఇలా ముగ్గురు ఏకమై తెలుగు వాళ్ళ హక్కుల్ని పక్కన నేను రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, ప్రవీణ్ గారు, నేను చెప్పాను కదా, జానవేశ్వర సామాన్ అందరూ కలిసి వస్తారు. 13 కోట్ల మంది తెలుగు జాతి కలిసి ప్రశ్నించాలి. క్లోజ్ చేస్తూ
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలనే మీ గొంతెమ్మ కోరిక నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గొంతెమ్మ కోరిక కాదండి, ప్రజల కోరిక. థ్యాంక్ యూ. నా హక్కులు మాకు ప్రజల హక్కుల కోసం